హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత రాథడ్. సో ఈరోజు వచ్చేసి నేను కొరియన్ రామెన్స్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది. సో ఎందుకో ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎందుకో మళ్ళీ మీతో షేర్ చేసుకుందామని అనిపించి మళ్ళీ వీడియో తీస్తున్నా. సో యాక్చువల్గా ఇందులోనే వాళ్ళు చెప్పినట్టు 3 cups ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 3 cups ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. అండ్ అందులో మ్యాగీ వేసుకున్నా, అలాగే డ్రై వెజీస్ వాళ్ళు ఇచ్చింది కూడా అందులో యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇందులో 2 different ప్యాక్స్ వచ్చాయి. లోపల ప్యాకెట్ లోపల మసాలా అనుకుంటా, అండ్ ఇంకొకటి కూడా సంథింగ్ ఏదో ప్యాక్ వచ్చింది, అదేందో నాకు తెలియదు. అండ్ నాకు అసలు ఎప్పటి నుంచో లిటరల్లీ ఇది ఒకసారి టేస్ట్ చేయాలని చాలా రోజుల నుంచి ఉండే. ఎందుకంటే కొరియన్ సిరీస్లో ఎక్కువగా ఇదే వర్డ్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఇదే ఎక్కువగా తింటూ ఉంటారు. సో ఇంతకనం ఎలా ఉంటుంది ఒకసారి టేస్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఉండే. అండ్ ఫైనల్లీ ఈరోజు టేస్ట్ అయితే చేయబోతున్నా నేను. మేబీ ఇది అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఒక విధంగా ఉంటుంది కావచ్చు, బట్ ఇదైతే బయట మార్కెట్ ఫుడ్ మేము తెచ్చి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళది మనది కొంచెం టేస్ట్ ఫరక్ ఉండొచ్చు. సో ఇందులోకైతే ఇప్పుడు నేను మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నా. అండ్ మసాలా యాడ్ చేశాక అసలు కలర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు, అసలు అంత డార్క్ కలర్ వచ్చిందన్నమాట. సో చూడండి, సో ఇక్కడ చూడొచ్చు ఎంత డార్క్ కలర్, మొత్తం రెడ్ కలర్ మన సోయా సాస్ కలర్ అయితే వచ్చిందనమాట. సో నాకైతే అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ చూడడానికి కూడా చాలా యమ్మీగా ఉంది. బట్ తింటే కదా టేస్ట్ తెలుస్తుంది మనకి. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో ఈ ప్యాక్ వచ్చేసి నాకు ప్యాకెట్ ఎంత 75 రూపీస్ అయితే పడింది అనమాట. మ్యాగీ ప్యాకెట్ చిన్నదే, మన నార్మల్ మ్యాగీ ప్యాకెట్ అంత సైజే ఉండే. 75 రూపీస్ అయితే పడింది నాకు. సో నేను వచ్చేసి మన నియరెస్ట్ మనకి విశాల్ మార్ట్స్ అండ్ డీమార్ట్స్ ఉంటాయి కదా, అలా అందులో ఎక్కడైనా మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది కావచ్చు. సో నేనైతే ఇక్కడ విశాల్ మార్ట్లో అయితే పర్చేస్ చేసాను. సో ఇక్కడ వచ్చి చూడొచ్చు ఎంత డార్క్ కలర్ అయితే ఉంది మ్యాగీ. అండ్ సూప్ కూడా వచ్చేసి చాలా థిక్గా ఉందన్నమాట. వాటర్ మనం మ్యాగీ చేసుకున్నప్పుడు వాటర్ కాకుండా కొంచెం థిక్గా అవుతుంది సూప్. అండ్ ఇది టేస్ట్ సోను నాకన్నా ముందే ట్రై చేస్తుంది అన్నమాట. సో ఎలా ఉంది, ఎట్లుంది? కారం ఉందా? ఎట్లుంది? ఎలా ఉంది? యమ్మీ ఉందా? ఓకే. టేస్ట్ విషయానికి వస్తే లిటరల్లీ చాలా స్పైసీగా అనిపించింది. అసలు నేనంతా తినలేకపోయినా. అయినా సరే మా సోను అసలు ఇంట్లో నార్మల్గా కర్రీ పెడితే తినేది కారం అనుకుంటా, బట్ మ్యాగీ ఎంత తినేసి ఎంత స్పైసీగా ఉన్నా సరే. సో టేస్ట్ విషయానికి వస్తే మాత్రం నాకు స్పైసీ అండ్ స్వీట్గా అనిపించింది. నాకైతే ఆ స్పైసీనెస్ ముందు ఆ స్వీట్నెస్ కూడా ఏం అనిపించలేదు. సో ఇది వాటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.